సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న సుజల్ సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ. సుజల్ ది వర్టెక్స్. తెలుగులో అర్థం ఏమిటి అంటే సుడిగుండం. ఈ సుడిగుండం గురించి ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు కూడా కొంత ఐడియా ఉంది. 2022లోనే ఈ వెబ్ సిరీస్ తాలూకు ఫస్ట్ సీజన్ బయటకు వచ్చింది. మంచి రెస్పాన్స్ తీసుకుంది, అందరికీ నచ్చింది. థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని ఎంజాయ్ చేశారు. బాగా టాక్ నడిచింది, బాగా పాపులర్ అయింది ఈ సిరీస్. అందుకనే పార్ట్ 2 తీసుకొచ్చారు. పార్ట్ 2 కోసం కూడా ఎప్పటి నుంచో వెయిటింగ్. మొత్తానికి ఫిబ్రవరి 28 నుండి ప్రైమ్ వీడియోలో సీజన్ 2 స్ట్రీమ్ అవడం మొదలు పెట్టింది. ఎలా ఉంది ఈ సీజన్ 2 మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి ఈ సీజన్ 2 కి సంబంధించి. సీజన్ 1 లో ఏం జరిగింది? చక్రి సబ్ ఇన్స్పెక్టర్, అతను ఉన్న ప్లేస్ లో ఒక క్రైమ్ జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. చివరికి నందిని అరెస్ట్ అయింది. నందిని ఐశ్వర్య రాజేష్ పోషించిన పాత్ర పేరు. ఆవిడ ఎందుకు అరెస్ట్ అయింది అనేది దానికి సంబంధించి క్లారిటీ ఉంది. సో ఆ కేసు కోర్టులో హీరింగ్ లో ఉంది. అక్కడి నుంచి సీజన్ 2 మొదలవుద్ది. నందిని కేసుని చెల్లప్ప అనే లాయరే కాదు, ఆయన సామాజిక కార్యకర్త కూడాను, మంచి పనుల కోసం పాటుపడుతూ ఉంటారు. ఆయన వాదిస్తున్నారు. నందిని ఆల్మోస్ట్ సేఫ్ అన్నదే పరిస్థితి. ఫైనల్ హీరింగ్ కూడా అయిపోయింది. ఇక రిజల్ట్ చెప్పాలి, తీర్పు చెప్పాలి. ఆమెను వదిలిపెడతారా లేకపోతే శిక్ష వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే నందిని మర్డర్ చేసింది కదా, వాళ్ళ బాబాయ్నే చంపింది. ఎందుకు చంపింది అనేది కూడా మనకి క్లియర్ గా ఫస్ట్ సీజన్ లో తెలుస్తుంది. సో చల్లప్ప కాన్ఫిడెంట్ గానే ఉన్నారు, నందిని బయటికి తీసుకొస్తున్నాను అని. సబ్ ఇన్స్పెక్టర్ చక్రి కూడా డ్యూటీలో లేడు, ఎందుకంటే చక్రి రివాల్వర్ తీసుకెళ్లి నందిని హత్య చేసింది. అందుకని అతనికి డ్యూటీ అలాట్ చేయలేదు. కోర్టు ఇచ్చే తీర్పును బట్టి అతనికి డ్యూటీ అలాట్ చేయాలా లేకపోతే కోర్టు ఏదైనా పనిష్మెంట్ ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో ఈ సీజన్ కథ స్టార్ట్ అయింది. సుజల్ లో ఒక ఇంట్రెస్టింగ్ విశేషం ఉంటుంది. అదేమిటి అంటే ఫస్ట్ సీజన్ లో కూడా ఒక జాతర నడుస్తూ ఉంటుంది. అంటే జాతర మొదలవుద్ది, జాతర అయిపోయేంత వరకు సీజన్ నడుస్తూ ఉంటుంది. దీనికి కూడా అలాంటి సెటప్ చేశారు. సీజన్ 2లో అష్టలక్ష్మి జాతరని బ్యాక్డ్రాప్గా చేసుకున్నారు. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అలాగే ఆ జాతర మొదలవుద్ది, కొన్ని రోజుల పాటు నడుస్తుంది. ఆ నడిచే ప్రాసెస్ లోనే ఈ కథ కూడా వెళ్తూ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గానే మొదలైంది సీజన్ 2. కాసేపటికే ఒక ఉత్కంఠభరితమైన ట్విస్ట్ వచ్చింది. సర్ప్రైజ్ అవుతాం ఖచ్చితంగా ఆ ట్విస్ట్ మూలంగా. అదేమిటి అంటే లాయర్ చెల్లప్ప చనిపోయారు. పోలీసులు వచ్చారు, చెక్ చేశారు. చూసిన తర్వాత సింపుల్ గానే అర్థమవుతుంది సూసైడ్ మ్యాటర్ అని. పెద్దగా పట్టించుకోకపోతే షట్ అంతే ఆ కేసు. కానీ ఒక్క క్లూ వ్యవహారం మొత్తాన్ని మార్చేసింది. ఇది మర్డర్ అన్న అనుమానాన్ని కలిగించింది. ఎస్, మర్డర్ అని నమ్మాల్సిన పరిస్థితి తప్పదు. దాన్ని పట్టుకుని కొంచెం ముందరికి వెళ్తే మైండ్ బ్లాక్ అయ్యే ఒక ఎవిడెన్స్ దొరికింది. ఇక కన్ఫర్మ్ ఇది మర్డర్ అని ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితి. చూస్తుంటే సూసైడ్ లా ఉంది, ఎవిడెన్స్ దొరికిన దాన్ని బట్టి చూస్తే మర్డర్ అనిపిస్తుంది. సరే, ఆ ఎవిడెన్స్ ను పట్టుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఎటు వెళ్తున్నా డెడ్ ఎండే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ ఎవిడెన్స్ కోఆపరేషన్ లేదు, ఏం చేయాలి? సరే, దాన్ని అలా పక్కన పెట్టేసి ఏదో రకంగా క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దిమ్మ తిరిగిపోయి ఇంకొక ట్విస్ట్ వచ్చింది. ఆ ట్విస్ట్ నిజంగా మనందరం కూడా సర్ప్రైజ్ అయిపోతాం. అంత బాగుంది ఆ ట్విస్ట్. ఏంటిది ఏం జరుగుతుంది ఇక్కడ అని మనమే కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాం. సూపర్ సర్ప్రైజ్ అనమాట. లాయర్ చెల్లప్పని నేను చంపాను అని 8 మంది అమ్మాయిలు వచ్చారు. ఆల్రెడీ ఒక అమ్మాయి జైల్లో ఉంది, ఫస్ట్ ఎవిడెన్స్ ఆవిడే. తర్వాత 7 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఎలా చంపాం చెల్లప్పని అని. అంతకుమించి ఇంకేం డీటెయిల్స్ లేవు. ఆ 8 మందికి ఒకళ్ళకి సంబంధం లేదు. ఎవరు వీళ్ళు, ఏంట్రా మీరంతా, ఏం చేస్తున్నారా మీరు అని పోలీసులకి పిచ్చెక్కిపోద్ది. చెల్లప్పని చంపారు, చెల్లప్పది మర్డర్ అంతవరకు మాత్రమే తెలుస్తుంది. కానీ వీళ్ళెవరు, ఎందుకు చంపారు, అసలు మోటివ్ ఏమిటి అర్థం కాదు. ఇక తవ్వుకుంటా వెళ్ళారు. తప్పదుగా, పోలీసుల పని అదేగా. 7 ఎపిసోడ్లు విచిత్రమైన విశేషాలు తెలుస్తూనే ఉంటాయి, సర్ప్రైజ్ అవుతానే ఉంటాం. ఆ కేసు వెనకాల చాలా రహస్యం ఉంది, చాలా పెద్ద రహస్యం ఉంది. ఒక పెద్ద క్రైమ్ ఉంది, ఒక అమానవీయ కోణం ఉంది, మానవత్వం మరిచిపోయిన రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీస్తుంది ఈ కేసు. చివరికి చెడు మీద మంచి విజయం ఎలా సాధించింది అదే ఫైనల్ గా ఈ సీజన్ లో కూడా తేలుద్ది. అంటే జాతర బ్యాక్ డ్రాప్ లో నడుస్తూ ఉంటుంది కదా, ఆ జాతరలో అమ్మవారికి సంబంధించిన కథలు ఉంటాయి. లేకపోతే లోకల్ గా కొంతమంది కొన్ని కథల్ని ఫాలో అవుతూ ఉంటారు. వాటిని బేస్ చేసుకునే జాతరలు జరుపుకుంటూ ఉంటారు. ఏవైతే ఆ జాతరకు సంబంధించిన కథలు ఉన్నాయో బయట జరుగుతున్న కథకు కూడా ఆ కథలో లింక్ అవుతూ ఉంటాయి. వాటిని ఇంట్రెస్టింగ్ గా లింక్ చేశారు. ఫైనల్ గా అమ్మవారు ఎంత బలవంతుడైన రాక్షసుడినైనా ఏదో రకంగా హతమార్చే తీరుద్ది, మంచిని సంరక్షిస్తుంది. అదే మాదిరి ఇందులో కూడా దుర్మార్గుల్ని శిక్షించడం జరిగింది. అది ఎలా జరిగింది అన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. చాలా బాగుంది. బేసిక్గా ఈ సిరీస్ కి స్పెషాలిటీ ఏమిటి అంటే రైటింగ్. పుష్కర్ గాయత్రి భార్యాభర్తలు వాళ్ళిద్దరు డైరెక్టర్స్. విక్రమ్ వేద మూవీని తీశారు వాళ్ళు. దాంతోనే ఇండియా వైడ్ పాపులర్ అయ్యారు. స్పెషల్ సెన్స్ ఉన్న క్రియేటర్స్ వాళ్ళు, ఫిల్మ్ మేకర్స్ వాళ్ళు. కొత్తగా తీద్దాం, కొత్తగా విశేషాలు చెప్దాం అంటే మన పురాణాల్లో ఉన్న విషయాల్ని తీసుకుని ప్రెజెంట్ విషయాలకి ముడిపెడుతూ ఆసక్తికరంగా కథ చెప్తాం వాళ్ళ స్టైల్. విక్రమ్ వేదాలో కూడా అదే ఉంటుంది, సుజల్ సీజన్ 1 లో కూడా అదే ఉంటుంది, సీజన్ 2 లో కూడా పక్కాగా ఉంది, చాలా స్పెషల్ గా ఉంది.
మనం ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది, ఆసక్తిగా ఫాలో అవుతాం ఆ బ్యాక్ డ్రాప్ ని. వాళ్ళు అంత చక్కగా క్రియేట్ చేశారు. పర్ఫెక్ట్ రైటింగ్ ఉంది. ఆ తర్వాత స్క్రీన్ ప్లే కూడా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది ఒక వెబ్ సిరీస్ తీయడానికి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అని చెప్పడానికి, అంటే థ్రిల్లర్ వెబ్ సిరీస్ తీయడానికి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి అని చెప్పడానికి దీన్ని రెఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. ఎలా వస్తుంది ఇంట్రెస్టింగ్ గా స్క్రీన్ ప్లే అంటే మంచి డీటెయిల్స్ పెట్టుకోవాలి. ఆ డీటెయిల్స్ ని వివరించుకుంటా వెళ్లే విధానమే గేమ్ అంతా కూడా. అంటే మంచి డీటెయిల్స్ అందరూ పెట్టుకుంటారు, కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు, కానీ వాటిని ఎలా కథలో ఇన్వాల్వ్ చేయాలి, వాటిని ఎలా డ్రైవ్ చేయాలి, ఎక్కడ రివీల్ చేయాలి, ఏ ఇంటెన్సిటీతో రివీల్ చేయాలి, దానికి ఏ విధమైన ఇన్పుట్స్ ఇవ్వాలి, ఈ డిజైనింగ్ అదిరిపోద్ది పుష్కర్ గాయత్రి వాళ్ళు రాసే స్క్రీన్ ప్లేలో. ఈ సీజన్కి సంబంధించి అయితే నేను సర్ప్రైజ్ అయిపోయాను, థ్రిల్ అవుతానే ఉన్నాను. అంత బ్యూటిఫుల్గా ఉంది రైటింగ్, అంత బ్యూటిఫుల్గా ఉంది స్క్రీన్ ప్లే డిజైనింగ్. సుడిగుండం అని అర్థం వస్తుంది సుషాల్ అంటే. సుడిగుండం అంటే వాటర్లో సుడులు తిరుగుతూ ఉండేది సుడిగుండం. దాంట్లో పడితే లోపలికి లాగేస్తుంది, వెళ్ళిపోతానే ఉంటాం, దాంట్లో నుంచి బయటపడటం కష్టం. అదే మాదిరి ఇక్కడ ఒక రహస్యం గురించి చిన్న క్లూ మొదలు పెడతారు, అది సుడిగుండంలో లోపలికి లాక్కెళ్ళిపోయినట్టు లోతుకి తీసుకెళ్ళిపోయి మనకి తెలియని, మనం ఆశ్చర్యపడే నిజాలని బయటికి తీసుకొస్తుంది. చాలా బాగా పెట్టారు టైటిల్, దానికి తగ్గట్టు జస్టిఫికేషన్ వండర్ఫుల్గా ఉంటుంది. కథ చెప్పే ప్రాసెస్లో మంచి ఎమోషన్ కూడా ఉంటుంది. థ్రిల్ చేయడమే కాదు, ఎమోషన్ కూడా చాలా స్ట్రాంగ్గా పెడతారు. ఎమోషనల్ పోర్షన్స్ కనెక్ట్ అయిపోతాం. ఇంకొక విషయం చెప్తాను, నేను ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్తో బాగా కనెక్ట్ అయ్యాను. సెకండ్ సీజన్ ఇంకా పర్ఫెక్ట్గా తీశారు అని చెప్తాను. సెకండ్ సీజన్ అయితే అసలు మొదలుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఒక్కొక్క ట్విస్ట్ ప్లాన్ చేస్తుంటే క్యూరియాసిటీ లెవెల్ విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఆ ట్విస్టులు రివీల్ అయ్యే కొద్ది, అంటే ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్న ఉత్కంఠలోకి వెళ్ళిపోతాం. నాకు తెలియాలి, ఊరుకునేదే లేదు, మొత్తం తెలుసుకుంటాను అని భీష్మించుకుని కూర్చుంటాం మొత్తం సీజన్ అయిపోయేంత వరకు. 8 ఎపిసోడ్లు ఉన్నాయి, 8 ఎపిసోడ్లు అయిపోయేంత వరకు కథల బుద్ధి కాదు, కనెక్ట్ అయిపోతాం. 7వ ఎపిసోడ్ వచ్చిన తర్వాత కానీ మనకి ఫుల్ క్లారిటీ రాదు, అప్పటి వరకు టెన్షన్ నడుస్తూనే ఉంటుంది. ఈ మధ్యన కొన్ని థ్రిల్లర్స్ చూసాను, మధ్యలో డ్రాప్ అయిపోతాయి, లేకపోతే మధ్యలో బోర్ కొడతాయి, అనవసరంగా డ్రాగ్ చేస్తారు, డీటెయిల్స్ పట్టుకోవడం చేతకాక వదిలేస్తారు. దాని మూలంగా మధ్యలో ఒక 3-4 ఎపిసోడ్ని భరించాల్సి వస్తుంది. ఈ సిరీస్ లో భరించాల్సిన పరిస్థితి లేదు. ఏం జరుగుద్ది నెక్స్ట్, ఫాలో అవుదాం, చూద్దాం అని అనిపిస్తానే ఉంటుంది. చివరిలో కూడా 8th ఎపిసోడ్ కూడా బాగా కనెక్ట్ అవుతాం. అందులో చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. మానవత్వాన్ని మర్చిపోయి ఒక క్రైమ్ జరుగుతూ ఉంది, దాని గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా డిస్కస్ చేశారు. దానికి సంబంధించి ఒక మంచి ఎమోషనల్ పోర్షన్ పెట్టారు. 8 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, చల్లప్పని మేమే చంపామని వచ్చారు, వాళ్ళకి సంబంధించి ఒక వండర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ అందరినీ కంటతడి పెట్టేస్తుంది. ఆ ఘోరం జరుగుతుంది వాస్తవంగా బయట. ఆ పిల్లల ఫ్లాష్ బ్యాక్తో నాగమ్మ అనే క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మనకి. ఆ క్యారెక్టర్ చాలా గొప్ప క్యారెక్టర్, అంత మంచి క్యారెక్టర్. మంజుమ మోహన్ పెర్ఫామ్ చేశారు ఆ క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్కి సంబంధించిన ట్రాక్ మొత్తం కూడా మనసును పట్టుకుని పిండేస్తుంది, అంత హెవీగా ఉంటుంది, అంత బాధేస్తుంది. చల్లప్ప ఈ క్యారెక్టర్ కూడా ప్రత్యేకమైన క్యారెక్టర్ ఈ సినిమాలో. ఆయన గురించి మనం రకరకాల అభిప్రాయాలు మార్చుకుంటూ ఉంటాం స్టార్టింగ్ దగ్గర నుంచి చివరికి వచ్చేంత వరకు. చాలా ప్రత్యేకమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్తో జర్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. చెప్పను నేను పూర్తిగా. అలాగే కథీర్ చక్రి క్యారెక్టర్ పోషించిన యాక్టర్, అతను కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అతను ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, హీరో. బట్ అతని హీరోయిజాన్ని పరిస్థితులు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటాయి. ఒక డిఫరెంట్ రైటింగ్ ఆ క్యారెక్టర్కి సంబంధించి కూడా. డ్యూటీకి కట్టుబడి ఉండాలా, మానవత్వానికి కట్టుబడి ఉండాలా, మంచికి కట్టుబడి ఉండాలా, ఈ కన్ఫ్యూషన్ ఎప్పుడు ఉంటుంది అతనికి. చివరికి పరిస్థితులు అతన్ని మనిషిగానే గెలిపిస్తూ ఉంటాయి, ఒక ఆఫీసర్గా కంటే కూడా. ఆ డిజైనింగ్, ఆ డీటెయిలింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఐశ్వర్య రాజేష్ పోషించిన నందిని క్యారెక్టర్, ఆ పాత్ర కూడా చాలా మంచి స్కోప్ ఉంది. అబ్జెక్షన్ ఏమిటి అంటే ఫౌల్ లాంగ్వేజ్. ఎందుకు ఫౌల్ లాంగ్వేజ్ వాడాలి, బూతులు ఎందుకు వాడాలి, తప్పు, అవసరం లేదు. దానివల్ల ఎక్స్ట్రా మైలేజ్ ఏమీ రాదు. కథ బాగున్నప్పుడు, ఇంట్రెస్టింగ్గా డీటెయిల్స్ ఉన్నప్పుడు, ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు బూతులు అవసరం లేదు. దయచేసి ఆ బూతులను తీసేసే ప్రాసెస్ పెట్టుకోండి. దానివల్ల ఒరిజినాలిటీ రావట్లా, వెగుడు పడుతుంది, విసుకొస్తుంది, చిరాకు పడుతుంది. ఒకప్పుడు ఏమన్నా బాగుందేమో, ఒకప్పుడు ఏమైనా ఎంజాయ్ చేశారేమో, కానీ అది ఒక ట్రెండ్ అవటం, ఒక బ్రాండ్ అవటం అయితే మాత్రం మంచిది కాదు. దాని మూలంగా మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు కూడా వాల్యూ కోల్పోతున్నాయి. అది ఓటీటీలో అర్థం చేసుకుంటే మంచిదని అనిపిస్తుంది. టెక్నికల్గా చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిజైనింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ప్రతి ఆర్టిస్ట్ తన పాత్ర పరిధి మేర చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లేలో సస్పెన్స్ థ్రిల్లర్ కదా, సో కొన్ని క్యారెక్టర్స్ని చూపెట్టి మనని మిస్లీడ్ చేస్తూ ఉంటారు, ఇతనేనేమో నేరస్తుడు అని. అలాంటి ప్రాసెస్ ఉంది. కాకపోతే కొన్ని చోట్ల మనం కనిపెట్టేస్తాం ఇతనే అవ్వచ్చు అని. కనిపెట్టినా కూడా రివీల్ చేసే ప్రాసెస్, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది. సో నేను ముందులే కనిపెట్టేశాను, ఏముందులే అని అనుకోవడానికి లేదు. నువ్వు కనిపెట్టేసినా సరే అక్కడ నిజం రివీల్ అయిన తర్వాత నువ్వు తీసుకునే ఎంటర్టైన్మెంట్ స్పెషల్గా ఉంటుంది. అది ఈ సిరీస్లో గొప్పతనం. శామ్ సియాస్ మ్యూజిక్ చేశారు ఈ సినిమాకి. అతని మ్యూజిక్ చాలా బాగుంది. పుష్ప కూడా చేశారు కొన్ని ఎపిసోడ్స్కి. తను జాతర సీన్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయవయ్యా అంటే రెచ్చిపోతాడు. కావాల్సినంత స్కోప్ ఉంది ఈ సిరీస్ అంతా కూడా. అతనికి బాగా కొట్టాడు, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు తన మ్యూజిక్తో అని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పేది ఏమిటి అంటే
షుజల్ సీజన్ 2 చాలా బాగుంది, మిస్ అవ్వద్దు, చూడండి. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.